అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరా రెడ్డి గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఏంటంటే జగన్ రెడ్డి కులస్తుడేనా అసలు? ఎందుకంటే ఆయన క్రిస్టియానిటీ తీసుకున్నారు కదా! సో క్రిస్టియానిటీ తీసుకుంటే మరి క్యాస్ట్ అనేది మారుతది గదా! హ్మ్. అసలు ఆయన రెడ్డి కులస్తుడే కాదని అంటున్నారు. దీనిపైన నిజం ఎంతుంది? అసలు ఏంటి? అంటే ఆహ్, జగన్మోహన్ రెడ్డి ఆహ్, తాతలు క్రిస్టియానిటీలో చేరినారు. హ్మ్. హ్మ్. క్రిస్టియానిటీని ఆహ్, వాళ్ళు ఆచరించుతున్నారులెండి. హ్మ్. క్రిస్టియానిటీని ఆచరించుతున్నారు. కాకపోతే ఇప్పుడేమైంది అనంటే సమస్య ఆహ్, ఎస్సీలు చాలామంది క్రిస్టియాన్ క్రిస్టియానిటీని మతంలో చేరుతున్నారు. చేరినప్పుడు ఎస్సీ వర్గీకరణ వచ్చినప్పుడు ఆహ్, ఎస్సీలు కాలేరు గదా! హ్మ్. క్రిస్టియన్‌లో ఎస్సీ అనేది కులం లేదు. సబ్ కాస్ట్ లేదు. క్రిస్టియానిటీ అనేది ఒక సెపరేట్ మతం. హ్మ్. దాంట్లో రెడ్డి అని, కాపు అని, కమ్మ అని, ఈసీ అని కులాలు లేవు. క్రిస్టియానిటీలో చేరితే క్రిస్టియన్ అని అంటారు. ఓకే. ఇది ఎందుకొచ్చిందంటే ఇటీవల సమస్య ఒక రిజర్వేషన్ సమస్య మీద ఒకరు సుప్రీం కోర్ట్‌కు వెళ్ళటం జరిగింది. సుప్రీం కోర్ట్ ఏం ఆదేశం ఇచ్చిందంటే, ఒక్క క్రిస్టియానిటీలో చేరిన తర్వాత క్రిస్టియన్ అయితారు గానీ, ఈ కులాల ప్రసక్తి రాదు అని చెప్పినారు. హుహు. అందువల్ల అది సేమ్ అనాలజీ అన్వయించినప్పుడు ఆహ్, జగన్మోహన్ రెడ్డి గూడా క్రిస్టియనే అవుతాడు. హ్మ్. క్రిస్టియన్ మతంలో ఆహ్, ఆచరించుతున్నారు గాబట్టి క్రిస్టియన్ అయితారు. రెడ్డి అనేది రాదు. హ్మ్. అట్లే ఎస్సీలు గూడా క్రిస్టియానిటీ పుచ్చుకుంటే ఎస్సీ రిజర్వేషన్స్ వచ్చేదానికి లేవు. హ్మ్. ఇవి అంతర్గతంగా జరుగుతుండేది. రికార్డు లేకపోయి కేసులైనప్పుడు ఇటువంటి సమస్యలొస్తాయి. సుప్రీం కోర్ట్ అయితే క్లియర్‌గా ఒక డెసిషన్ ఇచ్చినారు. ఏమని అనంటే, ఒక మారు క్రిస్టియానిటీ మతంలో చేరితే క్రిస్టియనే అవుతాడు గానీ, ఈ మతాలతో కులాలు కులాలతో హిందూ సంబంధం లేదు. మతంలో ఉండే కులాలు అన్వయించవు అని చెప్పి. ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అంతే. అంతే క్రిస్టియన్ అనాల్సిందే కదా! సార్ వైఎస్ఆర్‌సీపీ ఉన్నప్పుడు కొడాలి నాని చాలా హల్చల్ చేస్తూ ఉండేవాడు. సో, ఇప్పుడు చాలా సైలెంట్‌గా ఉంటున్నాడు. అసల మీడియా ముందుకు గానివ్వండి, అతని ప్రస్తావన గానివ్వండి ఏమీ రావట్లేదు. అజ్ఞాతంలో ఉంటున్నాడు. ఎందువల్ల? అసలు ఆయన రాజ్ రాజీనామా చేసే అవకాశం ఉందంటారా? అంటే అది నాకు పూర్తి సమాచారం లేదు ఆయన గురించి. ఒక వ్యక్తికి సంబంధించిన సమాచారం. గతంలో అయితే పత్రికల్లో ప్రముఖంగా కనపడేవాడు. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ తరపున ఎక్కువగా తెలుగుదేశం పార్టీ గాని, లోకేష్‌ని గాని, చంద్రబాబుని గాని విమర్శించుండేవాడు ప్రతి విషయంలోనూ. అప్పుడు శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడనుకుంటాను. ఇప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదనుకుంటా. అందువల్ల పత్రికలకు ఎక్కువ రాకపోవచ్చు. అందులో నిన్నగాకనే మొన్నే ప్రభుత్వం మారింది. 7 మాసాలు కూడా కాలేదు. ప్రభుత్వ పాలసీలు విమర్శించాలంటే కనీసం సంవత్సరం పైనన్నా 2 సంవత్సరాలయితే గానీ, ఏదో ఒక పాలసీలో విమర్శించేదానికి అవకాశం ఉంటాది. 7 మాసాలకే ఎవరన్నా విమర్శించితే హాస్యాస్పదంగా కనపడతది. అందువల్ల పత్రికలకు రాలేదు. లేక ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు గాబట్టి అప్పుడు మాదిరి మాట్లాడేదానికి అవకాశాలుండవు గదా! హ్మ్. అవకాశాలుండనప్పుడు మాట్లాడినప్పుడు ప్రాముఖ్యత కోల్పోతారు గదా! హ్మ్. అందువల్లైనా ఉండొచ్చు. కారణము అధికారంలో లేదు. నిన్న మొన్ననే కూటమి అధికారంలోకి రావడము, విమర్శించడానికి ఏమి అవకాశాలుండవు. రెండోది ఈ గతంలో శాసనసభ్యుడిగా ఉంటన్నాడు గాబట్టి పార్టీలో ప్రాధాన్యతనొస్తది. విమర్శించేదానికి అవకాశాలొస్తాయి. ఇప్పుడు అటువంటి అవకాశాలు తక్కువుంటాయి గాబట్టి హ్మ్. హ్మ్. పత్రికాముఖంగా రాకపోవచ్చు. ఇంకొక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత ఆయన చర్యలను బట్టి ఆలోచన జేయొచ్చు. అంటే ఇప్పుడు రోజాకి కూడా ఏ అధికారం లేదు కదా! అయినా కూడా ఆవిడ పత్రికల్లోకి, మీడియాకి ముందుకి వస్తుంది. ఆహ్, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుంది కదా! సో, ఆయన అసల రాకపోవడానికి గల కారణాలు ఏముంటాయి? అంటే ఆయనేమన్నా కూటమి ప్రభుత్వానికి భయపడుతున్నాడంటారా? భయపడుతున్నారని గాదు. హ్మ్. ఉండాలి గదా సమస్యలు. రోజా గూడా ఎక్కువ కనపడడం లేదే. ఎప్పుడో ఒక మారు, 2 మార్లు ఏదో ఆమెకు సంబంధించిన సమస్యలొచ్చినప్పుడు రియాక్ట్ అయింది గానీ, పెద్ద ఎవరు రావటం లేదు గదా! హ్మ్. ఎందుకంటే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే కొంత సమయం పడుతుంది. వారి పరిపాలన మీద ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడాల్సిందుంటది.
వచ్చి 7 మాసాలైతేనే ఏమని విమర్శిస్తారు? ఎవరమైతే విమర్శించలేం కాబట్టి, విమర్శించినప్పుడు పత్రికల్లో రాలేకపోతే, అది ప్రాముఖ్యంగా కనపడకపోతే ఏం మొన్న గా ఆహ్, ఊరుకున్నారేమో అని నేను అనుకునేదానికి అవకాశం ఉంటాది. అయి 1 సంవత్సరము, 2 సంవత్సరాల తర్వాత తేలే విషయాలు మరి ఆయన. ఎందుకంటే ఆయన పర్సనల్ వ్యవహారము. ఆయన నాకు పెద్ద సన్నిహిత సంబంధాలు గూడా లేవు. ఆయన వ్యక్తిగత వ్యవహారం గురించి నాకంతగా తెలియదు. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సార్. ఆ!